హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనమైతే వీకెండ్ విజయవాడ ట్రిప్ అయితే ఇస్తున్నాము. ఇప్పుడు మనమైతే విజయవాడకి వెళ్తున్నాం. ప్రజెంట్ కొత్తగూడెం బస్ స్టాండ్లో అయితే ఉన్నాను. ఇంకా 4 o'clock అయితే మన బస్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 3:40 అవుతుంది. ఇంకో 20 minutesలో సూపర్ లగ్జరీ బస్ అయితే ఉంది. మనమైతే వెళ్ళిపోదాం. రిజర్వేషన్ అయితే ఏం చేయలేదు. సీట్స్ ఏమైనా దొరికితే ఎక్కేసి వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి మనకి 3 hours పడుతుంది జర్నీ టైం వచ్చేసి. అండ్ టికెట్ ఫేర్ అయితే నాకు ఐడియా లేదు. బస్ ఎక్కాక పూర్తి డీటెయిల్స్ అయితే అన్నీ చెప్తాను. పదండి వెళ్ళిపోదాం బస్ స్టాండ్లోకి. బస్ అయితే బయలుదేరుతుంది. ఇప్పుడు మనం టికెట్ వచ్చేసి పర్ హెడ్ 300 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. 3 hours అయితే జర్నీ టైం అయితే పడుతుంది. ఒకసారి బయట వ్యూ అయితే చూడండి. మన బస్ అయితే బయలుదేరుతుంది. ఇప్పుడు మనమైతే ఇప్పుడే బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చేసాము. నేనైతే నడుచుకుంటూ కృష్ణా ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక వ్యూ మొత్తం చూపిస్తాను. యాక్చువల్గా టెంపుల్ ఉంది. కృష్ణా ఘాట్ వచ్చేసి మనకి బస్ స్టాండ్ నుంచి దగ్గరే అనమాట, వాకబుల్ డిస్టెన్సే. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకసారి వ్యూ చూడండి. మీకు కృష్ణా నది వ్యూ కూడా చూపిస్తాను. కొంచెం ముందుకి నడుస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ బోర్డు కూడా ఉంది, కృష్ణా ఘాట్, కృష్ణవేణి ఘాట్ అని. సరే బోర్డు చూడండి. ఈ మొత్తము కృష్ణా రివర్ వ్యూ అండి. అది వచ్చేసి మనకి రైల్వే అండర్ బ్రిడ్జ్. అది ఇవి వచ్చేసి వెహికల్స్ అవి బస్సెస్ అవన్నీ వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ కోసం. ప్రజెంట్ ట్రైన్ అయితే అక్కడ స్టార్ట్ చేసిన అక్కడ ట్రైన్ అయితే ఇప్పుడే ఏదో స్టేషన్లోకి అయితే వెళ్తుంది. మనం ఇప్పుడు ఆ చివరి వరకు అయితే వెళ్ళాల్సి ఉంది. అక్కడ వచ్చేసి మనకి కృష్ణా ఘాట్ అయితే ఉంది. అక్కడ తలనీలాలు స్నానాలు అన్నీ అక్కడ చేసుకుంటాము. అక్కడికి వెళ్ళాక ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ వాటర్ పడ్డాయన్న. ఇప్పుడు నేను పుష్కర్ ఘాట్లో ఉన్నాను, కృష్ణా నది దగ్గర. నేనైతే స్నానం ఏం చేయట్లేదు, జస్ట్ నీళ్ళు తల మీద చల్లుకొని వెళ్ళిపోతాను. ఒకసారి వ్యూ అయితే చూడండి. కృష్ణా నది వ్యూ అనమాట ఇది మొత్తము. ఏం జారుతుంది, మొత్తం పాకురుంది ఘోరంగా. అడిగే నీకు రావట్లేదు. ఇది కళ్యాణకట్ట వెనకాల కనపడేది. ఇక్కడ మనము తలనీలాలు అయితే ఇవ్వచ్చు అనమాట. ఒకసారి మీకు చూపిస్తాను, వ్యూ చూడండి. మీరు చూస్తున్నారుగా, ఈ బ్లాక్ వచ్చేసి ఇక్కడ తలనీలాలు ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ అమ్మవారి మొక్కులు ఇక్కడ తీర్చుకొని మనకి కృష్ణా నది కూడా ఆపోజిట్లోనే ఉంటుంది. ఒకసారి చూపిస్తున్నాను. కృష్ణా నది ఇక్కడ కృష్ణా ఘాట్ అనమాట. మీకు ఎదురుగానే ఉంటుంది. ఇక్కడ మీరు తలనీలాలు ఇచ్చేసి ఇక్కడ వచ్చి స్నానం ఆచరించవచ్చు కృష్ణా నదిలో. మనం టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నాం. పదండి టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోదాం. మనమైతే ఇప్పుడే పుష్కరిణిలో నీళ్ళు అయితే చల్లుకొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి మనకి 3 రూట్లు అయితే ఉన్నాయి. ఒకటి మెట్ల మార్గము, ఇంకొకటి లిఫ్ట్, ఇంకొకటి వచ్చేసి మనకి బస్సెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అమ్మవారి బస్సెస్ అయితే 10 రూపీస్ చేస్తారు, కొండపైన దింపేస్తారు. ప్రజెంట్ మనము లాకర్లో బ్యాగ్స్ అయితే పెట్టేసి దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి మెట్ల మార్గం ఉంది, లిఫ్ట్ ఒకటి ఉంది, అలాగే మనకి బస్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి. కొండపైకి డైరెక్ట్ బస్లో కూడా వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు లిఫ్ట్ యూజ్ చేసుకొని అయితే వెళ్తున్నాము. మీకు మెట్ల మార్గం కూడా చూపిస్తాను, అది ఎక్కడ ఏంటి అనేది మొత్తము. అండ్ దర్శనానికి వచ్చేసి మనకి 3 దారులు అయితే ఉన్నాయి. 100 రూపాయల టికెట్ ఒకటి, 500 ఒకటి, ఉచిత దర్శనం కూడా ఉంది. మనము 100 రూపాయల టికెట్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఒకసారి చూడండి, మొత్తం ఇది 7 అంతస్తులు అనమాట మొత్తము. లిఫ్ట్ అయితే అక్కడ అటు సైడ్ అయితే లిఫ్ట్ ఉంది మొత్తము. ఇటు సైడ్ మనకి మొత్తం లాకర్స్ ఉన్నాయి. మొబైల్స్, బ్యాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోవాలి. టెంపుల్లోకి మొబైల్ అయితే లేదు కాబట్టి మనము మొబైల్ అయితే తీసుకెళ్ళట్లేదు. అలాగే కెమెరా కూడా ప్రజెంట్ ఇక్కడే మనము లాకర్లో పెట్టేసి వెళ్ళిపోతున్నాము. ప్రజెంట్ అయితే మనము ఇప్పుడు లాకర్లో బ్యాగ్స్ అయితే పెట్టేసాము. మనకి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో ఈ మెట్ల మార్గం, ఒకటి సుమారు 400 మెట్లు అయితే ఉంటాయి.
ఒక 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. మనమైతే ఇప్పుడు లిఫ్ట్లో అయితే వెళ్ళిపోతున్నాను. నేను మెట్ల మార్గం మీద అయితే వెళ్ళట్లేదు. మొబైల్ అయితే ఇక్కడ డిపాజిట్ చేసేయాలి. నేను ఇక్కడ డిపాజిట్ చేస్తున్నాను. 100, 300, 500 టికెట్స్ ఉన్నాయి. నేను దర్శనానికి వెళ్ళొచ్చి మళ్ళీ వీడియో అయితే చేసేస్తాను. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాము. అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే మనం 100 రూపాయల టికెట్ తీసుకున్నాం కదా, వాళ్ళు మనని 300 రూపాయల దర్శనానికి అయితే పంపించేశారు, క్రౌడ్ ఎక్కువ లేరని. మనకైతే దర్శనం బాగా జరిగింది. సరే అండి, ఇప్పుడు మనం లాకర్ దగ్గరికి వెళ్ళేసి బ్యాగ్స్ తీసుకున్నాము. ప్రజెంట్ మనం అయితే ఇప్పుడు ఇంద్రకీలాద్రి అమ్మవారి దగ్గరికి వచ్చాం కదా, ఇప్పుడు మనము విజయకీలాద్రి దగ్గరికి వెళ్దాము. ఆ టెంపుల్ కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు మొత్తం చూపిస్తాను. ఇప్పుడే మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న దాంట్లో లడ్డు కౌంటర్లో లడ్డూస్ అయితే తీసేసుకున్నాము. మనం ఇప్పుడు విజయకీలాద్రికి అయితే వెళ్తున్నాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో కంప్లీట్ చేసేస్తున్నాను. ప్రజెంట్ మనము విజయకీలాద్రికి వెళ్ళి ఆ టెంపుల్ వీడియో కూడా నీకు పెడతాను. ఇక్కడ నుంచి అయితే ఈ టెంపుల్ వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను. ఇట్లు మీ ఠాగూర్ సంచారి, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విజయవాడ ఇంద్రకీలాద్రి.